స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మరి కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మరి కన్యా రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 3 గురుబలాన్ని సూచిస్తుంది. కొన్నేళ్ళుగా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా గతించిన 2 లేదా 3 సంవత్సరాలకు స్తంభించిపోయి ఉన్నటువంటి దాఖలాలు, ప్రత్యేకించి 2023 నవంబర్ 1 నుండి కూడా కేతు సంబంధమైనటువంటి స్థితి కూడా జన్మరాశిలో సంచారం జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగి పరిష్కారం కానటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా లాభిస్తాయి. కొత్త ప్రయోజనాలు వస్తాయి. ఆర్థికంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి జాతకులకు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సంతానం కోసం వేచి ఉండటం, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకి ఖచ్చితంగా మంచి సంతానం లభించేటువంటి అవకాశం. స్థిర చరాస్తులు, ప్రత్యేకించి స్వగృహం కావాలని చాలామంది మనం యోచిస్తూ ఉంటాం. ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం అవ్వదు. కానీ ఖచ్చితంగా స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి స్వగృహ యోగం ఖచ్చితంగా లభించే అవకాశం కనపడుతుంది. మరి ఇప్పుడు పరీక్షలు రాసే వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి మరికొంత ఏకాగ్రత అవసరం. మరికొద్ది సమయం తర్వాత ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం చేయటం వల్ల మీరు ఊహించినటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా పొందుతారు. ఇప్పటి వరకు పోటీ మార్కులతో ఉత్తీర్ణత సాధించటం, లేక మనం ఊహించినటువంటి గొప్ప రిజల్ట్ రావట్లేదన్న భావన కలుగుతూ ఉండటం, ఇలా కలుగుతూ ఉండొచ్చు. కానీ సమీపమైన భవిష్యత్తులో కొంతకాలం తర్వాత ఇంకొంచెం ఏకాగ్రతతో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఉత్తీర్ణత, సఫలీకృతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉండబోతుంది. 2వ ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి వ్యాపారవేత్తలు కూడా ఈ మధ్య చాలా మంది బిజినెస్ పైన బాగా ఇష్టం చూపిస్తున్నారు. అవును. మనం చూస్తున్న ఉద్యోగాలు వదిలేసి మరి బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కన్యా రాశిలో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ సంవత్సరం మొదలు పెట్టొచ్చు అంటారా? కొత్తగా ఏదైనా కొత్త వ్యాపారం చేసుకోవడానికి లేదా పాత వ్యాపారాన్ని మళ్ళీ క్రమబద్ధీకరించుకొని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది చాలా సరైనటువంటి సమయం. ముందుగా మీరు గృహాన్ని మార్చుకోగలుగుతారు, లేదా గృహాన్ని మరమ్మతు చేసుకోగలుగుతారు, లేదా కొత్త గృహం కోసం మీరు చేసే ప్రయత్నమైన సఫలీకృతం అవుతుంది. అలాగే మీ వ్యాపార సంబంధమైనటువంటి స్థానాన్ని కూడా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయటం, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి విస్తరించటం, లేదా స్థానచలనం చేయటం, ఇది అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో స్థానచలనం, బదిలీ జరగటం ఒక గొప్ప వరంగా ఉంటుంది. మనం అనుకుంటాం మనకు ఉద్యోగంలో బదిలీ రాగానే, ట్రాన్స్ఫర్ రాగానే, వ్యాపారం ఏదో కారణం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర మొదలు పెట్టగానే ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి, మళ్ళీ మనం నిలదొక్కుకోవడానికి సమయం పడుతుందేమో. కానీ ఈ రాశి జాతకులకి అదే గొప్ప వరం కాబోతుంది. స్థానచలనం వల్లే అదృష్టం అనేటువంటిది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశం మాత్రం మిమ్మల్ని కొంత కంగారు పెట్టే అవకాశం ఉంది. భార్య లేదా భర్తకు సంబంధించిన దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స చేయించుకోండి. ఇది కొంచెం కంగారు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదొకటి చెప్పదగిన సూచన. మరి రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయపరమైన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సంచలనాలు నమోదవుతాయి. మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల ఇప్పటి వరకు రాని ఐడెంటిటీని మీరు తప్పకుండా పొందుతారు. రాజకీయపరమైనటువంటి రంగాలే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, గొప్ప గొప్ప వ్యాపారం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా ఏదో కారణంగా న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నవాళ్ళు, న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్ ఉన్నవాళ్ళు
ఆశ్చర్యంగా సంచలనంగా మీరు కేసులు గెలిచే అవకాశం ఉంది. ఎవరో ప్రముఖుల మీద మీరు కేసులు వేయడం, దేశ కాలమాన పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగడం లేదా సమాజంలో ఏదైనా జరిగితే దాని గురించి మీరు మాట్లాడేటువంటి మాట, మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం మీకు విశేషవంతమైన గుర్తింపును తీసుకొస్తుంది, పదవీ ప్రాప్తి యోగాన్ని కూడా ఇస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయ సంబంధమైనటువంటి యోగం మీకు పట్టబోతుంది. మీరు చేసే న్యాయ పోరాటం సఫలీకృతమైనటువంటి ఫలితానికి కారణం అవటమే కాదు, మీకు గొప్ప గుర్తింపుని అది తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా బలపడతారు, మీకున్న ఐడెంటిటీ పెరుగుతుంది, బంధుమిత్ర బలగం కూడా మీకు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి అవకాశాలు కనపడుతుంది. మరి ఉద్యోగులకి కూడా ఇంతే అనుకూలంగా ఉంటుందంటారా కన్యరాశి వారికి? ఉద్యోగులకి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ బదిలీల వల్ల ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్లు పెరగచ్చు. బదిలీ అయినటువంటి ప్రాంతంలో వీరు ఊహించనటువంటి కంఫర్ట్స్ ఉండటం వల్ల వీరి యొక్క జీవన గమనం అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుకి ఈ సంవత్సరం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఒకవేళ బదిలీ వచ్చినా కూడా మీరు ఆందోళన పడకండి, బదిలీ మీద వెళ్ళిపోండి. స్థాన చలనం జరిగితే మాత్రం ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి రాజయోగం పడుతున్నట్టుగానే మీరు ఆలోచించవచ్చు. నిజంగా అంటే ప్రతిసారి ఎవరైనా కూడా కొంచెం ఆలోచిస్తారు ఎక్కడికైనా వెళ్ళాలి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వచ్చింది అంటే. Yes. కానీ ఈసారి కన్యరాశి వారికి ట్రాన్స్ఫర్లు చాలా బాగుంటాయి అంటున్నారు Yes. కాబట్టి ఆలోచించండి ఒకవేళ ఎవరికన్నా వస్తున్నట్టయితే. అండ్ అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే లేదా ఇంకొంచెం మీరు చెప్పిన ఇవన్నీ కూడా Yes. ఇదంతా కూడా ఒక క్రమబద్ధంలో నడవాలి మనకి అన్నప్పుడు మనకి ఏదైనా ఒక శక్తి ఉండాలి మన వెంట. Yes. Yes. సో ఆ శక్తి ఏది అంటే మీరేం చెప్తారు? ఈ భూమి మీద ఈ రాహుకేతు స్వరూపాలకి అత్యంత అనుకూలవంతమైనటువంటి దేవతా స్వరూపాలు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి ఏదైనా రాహుకాల సమయంలో వెళ్ళి అమ్మవారికి స్వామివారికి జరిగే అభిషేక క్రతువులో పాల్గొంటాం. నేను చెబుతుంది రాహుకేతు పూజ కాదు, అమ్మవారిని స్వామివారిని రాహుకాల సమయంలో అభిషేకం జరుగుతుంది లేదా ఉదయ సమయంలో జరుగుతుంది. అభిషేక సందర్భంలో అమ్మవారిని స్వామివారిని ఒక్కసారి దర్శించి వస్తే చాలు, జాతకంలోని సర్వ అరిష్టాలు పోతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పనిసరిగా ఫలించేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా అద్భుతంగా, చాలా సింపుల్ గా చిన్న Yes. పరిష్కారమే చెప్పారు. కాబట్టి ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై.